యొక్క మన మీతో కలిసి ఆరాధనలో పాల్పొందేందుకు మీరు అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ప్రత్యేకంగా అన్నకు, మరి అన్నకి ఎట్లా తెలిసిందో ఏమో కానీ మా ఇంట్లో మబ్బు ఉంది, కొంచెం కరెంటు లేదు అని అన్న ఫోన్ చేసి నువ్వు కొంచెం జీవపు వెలుగు మీద ధ్యానించు అన్నట్టుగా. థ్యాంక్ యూ అన్న. నిజంగానే ఇచ్చిన ఆ టాపిక్ని చదువుకున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు మొదట ఆ జీవపు వెలుగు నాలో ఉందా అని థ్యాంక్ యూ అన్న. మొత్తానికి నా మబ్బు వదిలేదానికి కూడా మీరు దూరం నుంచి ఎప్పుడప్పుడు ఫోన్ చేసి ఇలాగా ఇంట్లో ఉండే మబ్బు, నాలో ఉండే మబ్బు, ఆ మబ్బు అంతా వదిలేదానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నందుకు మరి మీకు కూడా ఒకసారి. పవర్ ఇంటరప్షన్ ఉంటుందా జోసెఫ్? లేదన్నా, పాపం చేసినప్పుడు ఉంటదన్న. ఇంటిలో లేదు లేదు, ఉండదన్న. ఎప్పుడు ఉండదు కదా. ఉండదన్న. థ్యాంక్ యూ అన్న. కాబట్టి ఈరోజు జీవపు వెలుగు అన్నటువంటి ఒక మాటని యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఉన్న ఈ వాక్యాన్ని మనము ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే ఈ మాట గురించి నేను ప్రార్థన చేస్తూ వస్తున్నప్పుడు పదే పదే నా జీవితంలో, నా హృదయంలో నిజంగా ఆ జీవపు వెలుగు ఉందా, ఆ యొక్క జీవపు వెలుగు నాలోనే లేకపోతే నా యొక్క బ్రతుకు ఎట్లా ఉంటది అని నేను చాలా పరీక్ష చేసుకుంటూ, సరి చేసుకుంటూ, దేవుని పాదాల చెంత, దేవుని యొక్క ప్రసన్నతలో నేను చాలా ప్రార్థన చేసుకుంటూ ముందు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటూ ఉన్నటువంటి కొన్ని మాటల్ని మీతో కూడా నేను పంచుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ యొక్క వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మనము చూస్తూ ఉన్నట్లు, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ప్రజల చేత, శిష్యుల చేత అన్నటువంటి యొక్క మాటని గుర్తు చేసుకున్నప్పుడు, అవును కదా, యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మనకు లోకమునకు వెలుగుగా ఉన్నారు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం ఇంకా కొంచెము లోతుగా ధ్యానించుకోకముందు ఒక్కసారి ఆయన యొక్క సహాయాన్ని మనము అర్థిస్తామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృప కనిక్రములు కలిగినటువంటి గొప్ప దేవ, మీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. మా యొక్క ఆరాధనని మీరు అంగీకరిస్తూ ఉంటున్నారు, మీకు వందనాలు. అవును స్వామి, మా జీవితములో, మా హృదయములో ఆ యొక్క జీవపు వెలుగు ప్రభా ఏ విధంగా ఉంటున్నది ప్రభా, మరి ఒకసారి పరీక్ష చేసుకునేందుకు మీరు నాకు, మాకు ఇస్తున్నటువంటి యొక్క అవకాశం కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా, మరి ఈ యొక్క ధ్యానించే సమయంలో పరిశుద్ధాత్మదేవ మీరు మాత్రమే మమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తారని నమ్ముతూ, మీరు మాత్రమే మాకు బోధకుడు అని నమ్ముతూ తండ్రి, మరి మీరు మాత్రమే మరి మాకు ఈ యొక్క అర్థాన్ని మాకు చెప్తూ మమ్మల్ని మా జీవితాల్లో ముందుకు తీసుకెళ్ళమని, యొక్క ఎవరైతే మాట్లాడుతుంటున్నారో వారిని సిరువు చాటున మరుగుపరుచుకొని మీరు మాత్రమే మహిమ పొందమని ఈ యొక్క చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమేన్. ఈ యొక్క వెలుగు, చీకటి అన్నటువంటి మాటని మళ్ళీ మనకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఒకసారి మనము నెమరు వేసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయంలో దేవాది దేవుడు యొక్క సృష్టిని సృష్టించే సమయంలో మొదటి దినమున ఆయన సృష్టించిన సృష్టిలో వెలుగును, చీకటిని వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ వెలుగును, చీకటిని వేరుపరిచిన ఆ వెలుగును మనము విశ్వానికి వెలుగుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే 2 జ్యోతులను, అంటే సూర్యుడిని, చంద్రుడిని, తర్వాత ఇలాగా అనేక నక్షత్రాలని, వీటన్నిటిని కూడా దేవుడు 4వ దినమున సృష్టించారు. అయితే ఈ భూమికి వెలుగును ఆ యొక్క సూర్యుడిని సృష్టించినట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. సూర్యుడిని సృష్టించడము అంటే మనకు సూర్యుడే వెలుగు అయితే, సృష్టింపబడిన ఆ యొక్క సూర్యునికి అతీతమైన వాడు మన దేవుడు అన్నటువంటి కొన్ని మాటల్ని మరి ఒకసారి మనం నెమరు వేసుకునేందుకు, మన సృష్టిలో
మనకు భూమికి వెలుగు ఇచ్చేటటువంటి ఆ సృష్టిలో ఆ భూమి సోలార్ సిస్టమ్‌లో ఉంటుంది అని, సోలార్ సిస్టము మిల్కీ గెలాక్సీ వే అనే అటువంటి ఒక గెలాక్సీలో ఉంటుందని, ఆ మిల్కీ గెలాక్సీ వేలో 1.5 బిలియన్ ప్లానెట్స్ ఉన్నాయని, 400 బిలియన్ స్టార్స్ ఉన్నాయని మనము అప్పుడప్పుడు నేర్చుకుంటా ఉంటాం. అలాగా ఒక గెలాక్సీలోనే అన్ని స్టార్స్, అన్ని ప్లానెట్స్ ఉంటే, అలాంటి గెలాక్సీస్ 2 ట్రిలియన్ గెలాక్సీస్ ఉన్నాయంట. అంటే 2 ట్రిలియన్ గెలాక్సీలు. ఒక గెలాక్సీలో ఉండే ఆ సూర్యుడిని మనం చూస్తే నిజంగా ఆ సూర్యుడుని గుర్తు చేసుకున్నప్పుడు దానియేలు 2:22లో ఉంటుంది గదా! వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దయున్నది. అంటే ఆ వెలుగును అంటే ఆ సృష్టిలో ఆ సూర్యుడిని సృష్టించిన దేవుడు నిజంగా దేవాది దేవుడు ఈ మనకు కనపడేటటువంటి వెలుగుకు అతీతమైన వాడుగా ఆయన సృష్టికి ఔట్ సైడ్ లా ఉన్నట్లుగా మనము ఈరోజు మరి ఒకసారి మనము గమనిస్తా ఉంటున్నాం. ఆ యొక్క సృష్టిలో భూమి కేవలం ఒక చిన్న బాల్ లాంటిది మాత్రమే దేవుని యొక్క సృష్టిలో. అంత గొప్ప దేవుడు మన దేవుడు అని మనము ఈరోజు ఈ దినమున ఆరాధన చేస్తా ఉంటున్నాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. ప్రతి నక్షత్రాన్ని అంటే 400 బిలియన్ స్టార్స్‌ని సృష్టించిన ఆ దేవుడు ప్రతి నక్షత్రానికి పేరు పెట్టి పిలిచినటువంటి ఆ యొక్క గొప్ప దేవుడు, ఆయన యొక్క జ్ఞానం అయితేనేమి, ఆయన ఎంత అనంతుడు అని మనం ఒకసారి గమనిస్తే నిజంగా మన దేవుణ్ణి మనము ఈ చిన్నపాటి హృదయముతో, ఈ చిన్నపాటి ఫైనైట్ మైండ్‌తో మనము అర్థం చేసుకోవాలన్నా, వివరించాలన్నా, నిజంగా ఆ దేవాది దేవుణ్ణి మనము ఎంజాయ్ చేయాలన్నా కూడా నిజంగా అంత అతీతమైన దేవుడుగా మనము గమనిస్తా ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు గదా! యెషయా 49:1లో నేను నిన్ను విమోచించి ఉన్నాను. భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు నా సొత్తు అన్నటువంటి మాట చెప్తూ యెషయా 49:16లో కూడా చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను. నీవు నా సొత్తు అన్నటువంటి మాటల్ని చూస్తే నిజంగా దేవాది దేవుడు ఎంత గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఎంత క్లోజ్‌గా, ఎంత దగ్గరగా చూడాలని, దగ్గరగా పెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు అని మనం గమనిస్తే నిజంగా దానికి మించిన సంతోషము, సమాధానము మనకు ఇంకా ఏం కావాలండి? ఆ యొక్క సంతోషాన్ని మనము అనుభవిస్తూ, ఆ యొక్క దేవాది దేవుడిని మనము ఆరాధన చేస్తా ఉంటున్నాం. పాత నిబంధన గ్రంథంలో మరి ఒకసారి కొన్ని విషయాల్ని మనము గమనించి చూస్తున్నప్పుడు, ని మోషే ఆ యొక్క పొద నడుమ నుండి చూసేటటువంటి ఆ యొక్క అగ్నిని చూస్తా ఉన్నాడు. ఆ యొక్క పొద అయితే కాలిపోవడం లేదు. కానీ అగ్గి అయితే కనపడతా ఉంది. ఆ అగ్ని నుండి మోషే ఇది ఏంటిది అని చెప్పి కొంచెము ఇటు అటు తిరిగి వెళ్ళే ఆ యొక్క సమయములో ఆ యొక్క పొద నుండి ఆ యొక్క స్వరము వినపడతది కదా! మనందరికీ తెలుసు. ఆ యొక్క స్వరము వినపడతది. స్వరములో నుండి దేవుడు మాట్లాడుతా ఉంటాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల జనాంగము, ఆ యొక్క దేశ ప్రజలు పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము చేత అరణ్యములో వారు 400 సంవత్సరాలు వారు ప్రయాణము చేసి కానానుకు వస్తారు గదా! ఆహ్, ఆహ్, సరే. ఆహ్, అనేక సంవత్సరాలు వారు ప్రయాణం చేసి వస్తారు గదా! అయితే ఆహ్, వారి యొక్క జీవితాలలో చూస్తే ఆ అరణ్య ప్రయాణములో దేవుడు వారితో దగ్గర ఉండి వారిని నడిపిస్తూ ఉన్నటువంటి ఆ దేవాది దేవునిని కూడా వారు సనుగుతూ, గొనుగుతూ వారు వారు దేవుణ్ణి అనుభవిస్తున్నప్పటికీ కూడా దేవుని మీద అనేక ఆహ్, ఆహ్, నిందలు చెప్తూ, తర్వాత సనుక్కుంటూ, గొనుక్కుంటూ ఇక్కడికి తెచ్చినావా మమ్మల్ని అని మోషేను కూడా ఎట్లంటే అట్లా మాట్లాడుతూ వారు పెరుగుతూ వస్తా ఉంటున్నారు. అయితే నిర్గమకాండంలో మనము చూస్తే ఆ 10 ఆజ్ఞలు మోషే ఆహ్, 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 ప్రవక్త ఆ యొక్క 10 ఆజ్ఞలను తీసుకునే ఆ సీనాయి పర్వతం మీదికి వెళ్ళినప్పుడు తిరిగి దేవుడు మోషేకు కనపడినప్పుడు మోషే యొక్క ఆహ్, మోషే ఆ యొక్క దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా అక్కడ ఆహ్, చూస్తున్నప్పుడు నిజంగా
మనము చూస్తే ఆయన యొక్క ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి అన్నటువంటి ఆ యొక్క మనము చూస్తా ఉంటున్నాం. అంటే మోషే ప్రవక్త దేవాది దేవుని యొక్క సన్నిధికి దగ్గరలో అక్కడ ఉండే ఆ సమయము కొద్ది కొద్ది దినాల సమయము ఉన్నప్పుడు మోషే యొక్క ముఖము ఏ విధంగా ఉంది అని మనం చూస్తే ఆయన యొక్క ముఖము చాలా ప్రకాశమానమై, అంటే ఆ యొక్క గ్లోరీ, దేవుని యొక్క మహిమ ఆయన యొక్క ముఖములో కనపడినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో లేదా పాత నిబంధన గ్రంథములో దేవుడి తన యొక్క బిడ్డల చేత దేవుడు వారిని వాడుకుంటూ వారి మీద ఉంటూ వచ్చాడు. మనం గమనిస్తే పాత నిబంధన అంతలో కూడా ఎక్స్టర్నల్ గా, అంటే బాహాటంగా దేవుని యొక్క మహిమను చూడడము, దేవుని యొక్క ఆ యొక్క వెలుగును చూడడము జరుగుతూ ఉంటుంది. అయితే న్యూ కవెనెంట్ అంటే ఈ క్రొత్త నిబంధన కాలములో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద మానవ రీతిగా శరీరధారిగా ఇక్కడికి వచ్చి 33.5 సంవత్సరములు పవిత్రమైన బ్రతికిన తర్వాత ఆయన చనిపోయి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు తిరిగి లేచి ఆరోహణమైనటువంటి ఆ యొక్క న్యూ కవెనెంట్ లైఫ్ చూస్తే ప్రభువుల వారు వారిలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వెలుగిచ్చుచు ప్రతి మనిషిని వెలిగిస్తా ఉంటుండగా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనిషికి, నీకు నాకు యేసు ప్రభుల వారే వెలుగు అని మరి ఒకసారి మనము గమనిస్తూ ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మనిషికి అంటే నాకు నీకు ఆ యొక్క వెలుగు ఎవరు అంటే యేసు ప్రభుల వారు. యోహాను 12:26లో కూడా చూస్తుంటున్నాం కదా, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆ విధంగా ఈ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే తన స్వంత రక్షకునిగా అంగీకరించుకుంటారో వారి హృదయములోకి దేవాది దేవుడు ఆ యొక్క యేసు ప్రభుల వారు ఎప్పుడైతే వస్తారో ఆ ప్రభుల వారు మనకు రెసిడెంట్ గా, మన హృదయములో రెసిడెంట్ గా ఉంటారు. అయితే కొంతమంది విశ్వాసులు ఇంకా కొంచెము లోతుగా విశ్వాసపు జీవితములో జీవిస్తూ వారు ఆ యేసు ప్రభుల వారిని ప్రెసిడెంట్ గా పెట్టుకుంటారు. నీ జీవితంలో, నా జీవితంలో ఒకవేళ రక్షణ పొందిన నీవు నేను కేవలం రెసిడెంట్ గా ఉంచుకుంటూ మనము అక్కడితో బ్రతుకును ఆగిపోయి బ్రతుకుతా ఉంటున్నామా, లేదా ఆయనను మనము ప్రెసిడెంట్ గా చేసి మన హృదయములో, ఎందుకంటే ఆ ప్రకటన గ్రంథము 3:21లో కూడా ఉంటది కదా, ఎవరైతే జయిస్తా ఉంటారో వాళ్ళ జీవితంలో, నేను ఏ విధంగా అయితే జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము నేను మిమ్మల్ని కూడా నా తండ్రి సింహాసనం దగ్గర నేను మిమ్మల్ని కూర్చుండ నిచ్చేదను అని చెప్తా ఉంటున్న మాటను గుర్తు చేసుకున్నప్పుడు, అవును కదా, మనకున్న ఈ చిన్నపాటి జీవితము ఒకవేళ 75 సంవత్సరాలు మహా అంటే 100 సంవత్సరాలు బ్రతికే ఈ చిన్న బ్రతుకులో మనము ఎవరిని ప్రెసిడెంట్గా, మన యొక్క హృదయపు సీట్ మీద ఎవరిని మనం కూర్చోబెట్టుకుంటా ఉంటున్నాం? ఒకవేళ మనము ప్రభుల వారిని కూర్చోబెట్టకుండా మనము మన జీవితాన్ని జీవిస్తూ ఉంటే, మనము ఆ జీవితాన్ని మన ఇష్టానుసారంగా ఏ మాత్రము ప్రభుల వారిని లెక్క చేయకుండా మనకు తోచింది మనం చేసుకుంటూ మనము ప్రభుల వారిని పక్కన పెట్టేసి ఒకవేళ జీవిస్తా ఉంటే, జయ జీవితము లేనటువంటి ఆ జీవితమును ఒకవేళ అనుభవిస్తూ ఉంటే మనము ఒకవేళ ఆయన యొక్క సింహాసనం దగ్గర మనకు స్థానం ఉండదేమో అన్నటువంటి మాటను గుర్తు చేసుకున్నప్పుడు నాకు కూడా చాలా భయం వేస్తుంది. అవును, నా జీవితంలో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు? నా యొక్క జీవితపు సీట్లో నేను ఎవరిని కూర్చోబెట్టాను? నేనే ఉన్నానా, లేదా ప్రభువుల వారిని కూర్చోబెట్టానా అని ఆ మాటను గుర్తు చేసుకొని మనము ఒకవేళ మన జీవితాలలో ఉన్నటువంటి ఆ రారాజును మనము ఆ యొక్క సీట్లో కొడుతున్నామా లేదా మనం ఒకసారి గమనించాలని. దయచేసి గమనించండి, మనందరి దగ్గర GPS అని ఉంటది కదా, ఈ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అని. అయితే గాడ్స్ ప్రాంప్టింగ్ స్పిరిట్ అని
మనకు ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటూ మనల్ని ప్రాంప్ట్ చేస్తా ఉంటారు. ఏ పాపము చేసినా లేదా ఇటు అటు పోయినా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనులు లేదా తోటి విశ్వాసులు చెప్పక ముందే కూడా మనకు ఆయన తనదైన శైలిలో పరిశుద్ధాత్మ దేవుడు కలల ద్వారా అయితేనేమి, మెల్లనైన స్వరము ద్వారా అయితేనేమి మన హృదయాలను సంధిస్తూ మనల్ని చెక్కబెడతా ఉంటాడు. మనం ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాం. ఒకవేళ తెలిసి తెలియక మన యొక్క ఫ్లెష్ మనకు ఇంకా ఎక్కువగా ఆ యొక్క శరీరము మనల్ని లీడ్ చేస్తా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్తా ఉంటారు, బిడ్డ ఇది మంచిది కాదు, నువ్వు ఏం చేస్తున్నావు, ఇది మంచిది కాదు, ఇది నాకు ఇష్టం లేదు అని చెప్తున్న ఆ సమయంలో మనం ఏ విధంగా మనము ఆయనకు రెస్పాండ్ అవుతున్నాం. ఒక్కసారి దయచేసి గమనించండి. ప్రసంగి 3:11 ఉంటుంది కదా, ఇంగ్లీష్లో అయితే చాలా క్లియర్గా ఉంటది. డిఫరెంట్ వర్డ్ ఉంటది. హీ హాస్ పుట్ ఇటర్నిటీ ఇంటూ మ్యాన్స్ హార్ట్, హీ హాస్ ప్లాంటెడ్ ఇటర్నిటీ. అంటే నిత్యత్వాన్ని, నిత్యత్వము అంటే ఏంటి? అదేదో ఒక ప్లానెట్ ని తెచ్చి మన హృదయంలో ఉంచినట్లు కాదండి. దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలో ఉన్నప్పుడు మనకు ఇంకొకటి ఏం కావాలి కదా. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉంటూ మనల్ని లీడ్ చేసే ఆ జీవితము ఎంత చక్కటి జీవితం జీవించవచ్చు. ఎందుకంటే ఆయననే మనల్ని ముందుండి, ఆయననే ప్రతి క్షణము కూడా మనల్ని దగ్గరుండి నడిపిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క జీవితము చాలా చాలా సంతోషంగా ఉంటుంది అని ఆ జీవితాన్ని జీవించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. యేసు ప్రభుల వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఉన్నప్పుడు నేను లోకమునకు వెలుగును అని చెప్పాడు. అయితే ఇప్పుడు యేసు ప్రభుల వారు లేరు ఈ భూమి మీద. కానీ యేసు ప్రభుల వారు శరీర ధారిగా ఉన్నప్పుడు ఉన్న ఆ యొక్క సమయాలన్నిట్లో ఆయన నడిచినటువంటి ఆ ప్రదేశాలలో అన్నిట్లో కూడా లోకానికి నిజంగా వెలుగుగానే ఉన్నారు. అయితే ఆయన వెళ్ళిపోతూ ఆ వెలుగును వెలగమని చెప్పి నీకు నాకు ఒక కర్తవ్యంగా, రెస్పాన్సిబిలిటీగా, బాధ్యతగా మనకి ఇచ్చినట్లుగా మనము ఈ యొక్క మాట నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళిపోయారో, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటున్నారు, ప్రతి ఒక్కరిలోనూ ఉంటున్నారు. పాత నిబంధన కాలంలో దేవాది దేవుడు వారి పైన వారికి దగ్గరగా ఉండి, వారికి వెలుగుగా ఉండి వారిని నడిపించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే క్రొత్త నిబంధనలో నీవు నేను జ్యోతులుగా, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ లైట్ మనకు ఇంటర్నల్ గా మన ఇన్సైడ్ లో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆ విశ్వాసిగా నీవు నేను ఎలాగ వెలుగుతా ఉన్నాం ఒక్కసారి మనము పరీక్ష చేసుకుంటే, యోహాను 1 యోహాను 3:10 ఉంటుంది కదా, దీనిని బట్టి మీరు దేవుని పిల్లలో లేదా అపవాది పిల్లలో మనకు తేటపడుతుంది. కాబట్టి నీ లైఫ్ నా లైఫ్ ఏ విధంగా ఉంది, జీవపు వెలుగు కలిగి ఇంకా చీకటి బ్రతుకును మనం ఏమైనా బ్రతుకుతా ఉంటున్నామా అన్నటువంటి ఆ యొక్క మాటని, విషయాన్ని మనము మరి ఒకసారి గమనించాలండి. ఎందుకంటే 1 పేతురు 2:12 ఉంటుంది కదా, మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అన్న వాక్యాన్ని చూస్తున్నప్పుడు, అవును కదా, మన సత్క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మనము నిజంగా మన యొక్క తండ్రికి తగిన బిడ్డలముగా మనము ప్రవర్తిస్తూ ఉంటున్నామా? ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. మనము భార్యాభర్తలుగా, నాకు నిజంగా దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భార్యను బట్టి నేను అప్పుడప్పుడు సంతోషపడతా ఉంటున్నాను. చాలా క్వైట్ టైము, తర్వాత విశ్వాస విషయంలో నాకంటే ఒక అడుగు ముందు ఉంటదేమో. అయితే తను ఎప్పుడైతే ఏ దినమైతే లేదా ప్రతి దినము ఎంత కాలము దేవుని దగ్గర, దేవుని ప్రసన్నత, దేవుని సమయములో గడుపుతారో, ఆ యొక్క
మన స్పౌజెస్ ని మనం గమనించినప్పుడు ఆ దినమంతట్లో కూడా వారిలో ఏదో ఒకలాంటి మహిమను మనము ఆటోమేటిక్ గా చూస్తూ ఉంటాం. అరే ఇదేంటిది, నీలో ఏదో ప్రత్యేకత ఉందే, నీ యొక్క ప్రవర్తనలో ఏదో ప్రత్యేకత ఉందే అని మనము స్పౌజెస్ లో మనం గమనిస్తా ఉంటున్నాం. ఒక్కొక్కసారి శివ మేబీ నాతో ఎక్కువ సమయం గడుపుతదేమో. ఒక్కొక్కసారి నాతో ఎక్కువ సమయం గడిపేదాన్ని బట్టి అది ఎట్లా ఉంటదంటే తన ప్రవర్తనలో ఒక్కొక్కసారి నేను కనపడతాను. కాబట్టి మనం ఏ విధంగా గడుపుతా ఉంటున్నాం, ఆ విధంగా మనము మన స్పౌజెస్ ని లేదా మన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డలని మనము అర్థం చేసుకొని ఉన్నప్పుడు నిజంగా మనము నిజంగా దేవుని దగ్గర దేవుని పాదాల చెంత ఎంత సమయం గడుపుతా ఉంటున్నామో అది ఆ దినములో కనపడిపోతుందండి. ఆ దినంలో కనపడిపోతుంది. మన ఆఫీస్‌లో కనపడిపోతుంది. నీవు దేవునితో మంచి సమయాన్ని ఉదయకాలమున అనుభవించి, అదే మనము ప్రొద్దున్నే 5 గంటలకే ప్రార్థనలో పాల్గొంటున్నాం గదా! ఎంత సమయమైతే మనము దేవుని దగ్గర మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆయన పాదాల చెంత సమయం గడుపుతామో, మన ప్రవర్తనలో ఆ దినమంతటిలో కూడా మన యొక్క ఆ జ్యోతి మన హృదయములో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ చేత మనము ప్రవర్తిస్తే ఆ లైఫే చాలా డిఫరెంట్‌గా జీవపు వెలుగును మనము ఇతరులకు జ్యోతుల వల్లే మనం వెలుగుతూ ఉన్నట్లుగా మనము ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులను కూడా మనము ఆ యొక్క జ్యోతి వైపు అంటే క్రీస్తు ప్రభుల వారి వైపు నడిపించే బిడ్డలముగా మనము ఉంటున్నామండి. ఆ విధంగా ఉంటున్నామా? లేదా మన ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతూ మన బ్రతుకును మనము ఇతరులకు చూపిస్తా ఉంటున్నామా? మన హృదయములో ఉండే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధతతో మనము మన యొక్క ప్రవర్తనను చూపిస్తా ఉంటున్నామా? లేదా మనము దేవుని దగ్గర ఏమాత్రం సమయము స్పెండ్ చేయకుండా మన ఇష్టానుసారంగా మనము గడుపుతా ఉంటున్నామా? అవునండి. ఇది చాలా క్లియర్‌గా కనపడిపోతది. ఒక విశ్వాసిగా మనం ఉంటాము. కానీ బయటికి ఆ విశ్వాసి సరిగా ప్రవర్తించడం లేదు అంటే అది కేవలము వారికి దేవునితో ఉండే సంబంధము దూరం అయితున్నట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. ఈ పర్పస్ ఏంటంటే మనలో ఎందుకు ఆ జ్యోతి ఉన్నది అని మనము గమనిస్తే ఆ యొక్క పర్పస్‌ని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే బాధ్యత. ఆ యొక్క సమరయ స్త్రీని మనము చూసినప్పుడు ఆమె ఊర్లోకి వెళ్ళి సమస్తమైనటువంటి ఆ యొక్క ప్రజలందరికీ ఆ విలేజ్‌లో ఉన్నటువంటి వారందరికీ చెప్పినప్పుడు వారందరూ కూడా యేసు ప్రభుల వారి దగ్గరికి రావడం జరుగుతది. ఆ విధంగా బ్రతుకుతా ఉంటున్నామా నీవు నేను? ఎందుకంటే మన బ్రతుకు ఏ విధంగా ఉండాలి అంటే ఆ బ్రతుకు క్రీస్తు చేత మనము క్రీస్తుతో కూడా మనము సిలువ వేయబడి ఉన్నాము కాబట్టి మనము కాదు ఇంక బ్రతికేది. మనలో ఉండే ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారే బ్రతుకుతున్నట్లుగా మనము చూపిస్తా ఉంటున్నామా? మన ప్రవర్తన అట్లా ఉంటుందా? మనల్ని బట్టి మన తండ్రికి మహిమ వస్తుందా? లేదా మనల్ని బట్టి మన తండ్రికి అపకీర్తిని తీసుకొని వస్తుంటున్నామా? ఎవరినైనా చిన్న బిడ్డలు ఒకవేళ ఊర్లో ఆహ్, మన వీధులలో ఏదైనా తప్పు అది ఇది చేస్తే ఆహ్, వెంటనే ఏమంటారంటే వాని పేరు కంటే వాళ్ళ నాయన పేరు చెప్తారు కదా! పలానా వాడి కొడుకు అని చెప్తారు. పలానా వాడి కొడుకు ఇదిగో ఇటు తిరుగుతున్నాడు, వాళ్ళు తిరుగుతున్నాడు, వీళ్ళతో తిరుగుతున్నాడు అని అంటారు. ఎవరికి పేరొస్తది ఫస్ట్? తండ్రికి పేరొస్తది. కాబట్టి నీవు నేను జీవించే ఆ జీవితమును బట్టి మన తండ్రికి అపకీర్తి వస్తుందా? లేదా మహిమ వస్తుందా? అరే! వీరు క్రిస్టియన్స్ అని అంటా ఉంటారు గదా! ఆ యొక్క క్రిస్టియన్స్‌ని బట్టి మన తండ్రికి అపకీర్తి తెచ్చే వారంగా ఉంటున్నామా? నాకు ఇక్కడ 2, 3 ఎగ్జాంపుల్స్ గుర్తొస్తున్నాయండి. డిఎల్ మూడీ అని ఒక అటువంటి గొప్ప దైవజనుడు మీ అందరికి వినుంటారు. ఆయన జీవితంలో ఉండే ఒక సాక్ష్యము. ఆయన కూడా కటింగ్ షాప్‌కి వెళ్ళినాడంట. కటింగ్ షాప్‌కి వెళ్ళి ఆ కటింగ్ షాప్‌లో కూర్చొని ఆయన కటింగ్ చేపించుకుంటూ ఉండే ఆ 20 నిమిషాలు ఆ యొక్క కటింగ్ షాప్‌లో ఉండే ఒక అర్ధ గంట ఆయన యొక్క జీవితము అక్కడ ఆయన కొన్ని మాటలు మాట్లాడిన మాటలైతేనేమి, వేరే వాళ్ళకు చెప్పిన సువార్త అయితేనేమి, అదంతా గమనించినప్పుడు ఆయనతో పాటి పక్కన ఉండే ఇంకొక మనిషి కటింగ్ చేపించుకునేకి వచ్చే ఆయన, ఆయన కూడా బయటికి వెళ్తూ అరే! ఇదేంటిది? ఎప్పుడూ లేనటువంటి విధంగా నాకు ఒకలాంటి డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ఈరోజు.
ఆయన ఎవరు ఆయన అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఆయన ఎంత గొప్ప దైవజనుడో తెలుసుకుని దేవుని దగ్గరికి రావడము జరుగుతూ ఉంటుంది. అలాగే మనము మన మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ, సహోదరుడు ఆయన దైవజనుడు భక్త సింగ్ గారి సాక్ష్యం కూడా మనం వింటాం కదా. ఆయన కటింగ్ చేయించుకునే దానికి కూడా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను ఎప్పుడు కటింగ్ చేయించుకోవాలని అడిగి ఆయన యొక్క పర్మిషన్ చేత వెళ్ళేవాడని చెప్పి మనం వింటా ఉంటాము. ఎందుకంటే ఆ తగినైన సమయములో దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము మనము వెళ్ళినప్పుడు ఆయన ఆ దినము భక్త సింగ్ దైవజనుడు ఎప్పుడైతే కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళినాడో, ఆ దినములో ఆ కటింగ్ చేసినటువంటి ఆ వ్యక్తి సువార్త విని దేవుని రాజ్యంలోకి రావడము మనము వింటా ఉంటాం సాక్ష్యాలలో. అయితే నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఏ విధంగా ఉంది? నిన్ను బట్టి, నన్ను బట్టి దేవునికి అపకీర్తి వస్తా ఉందా? లేదా మహిమను తీసుకొని వస్తా ఉంటున్నామా? నువ్వు ఎక్కడైనా బ్రతుకుతా ఉండొచ్చు. ఆఫీస్‌లో ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మన ఆఫీసెస్‌లో మన చుట్టుపక్కల ఉండేవారు మనల్ని బట్టి, ఓహ్! ఈ బ్రదర్ వస్తే లేదా ఈ సిస్టర్ వస్తే ఈ ప్రాబ్లమ్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే వారిలో ఉన్న దేవుడు వారికి సహాయం చేసి ఆ యొక్క ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తారు అని మన జీవితాలలో సాక్ష్యం ఏమైనా ఉందా? మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది? క్రియలు కలిగిన విశ్వాసముగా ఉందా? లేదా క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనది అని చెప్పి యాకోబులో కూడా మనం చూస్తా ఉంటున్నాం గదా! కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసిగా నేను బ్రతుకుతా ఉంటే తండ్రి అయిన దేవునికి నిజంగా చాలా మంచి మహిమను మనం తీసుకొని వచ్చే వారంగా ఉంటున్నామండి. ఎందుకంటే ఆ లైట్, ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఎంత శక్తి అని మనం చూస్తే దయచేసి గమనించండి. ఎప్పుడైతే ప్రభువుల వారు మన హృదయంలోకి వస్తారో, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారో, అప్పుడు మనము శక్తి నొందెదము. యూదయ, సమరయ దేశములందటిలో కూడా మనము బూది గంతముల వరకు సువార్తను మనం తీసుకెళ్లే విధంగా ఈరోజు సునీల్ కూడా జాయిన్ అయ్యాడు కదా. ఆయన ఒక దేశంలో ఉన్నాడు. ఇట్లా ఏ దేశానికి వెళ్ళినా లేదా ఏ ఊరికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా నీవు నేను ఒక జ్యోతి వల్లే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగిన వారమై ఆయన యొక్క శక్తి మనలో నుండి ప్రసరింప చేయబడేటటువంటి విధంగా మార్పుని ఏమైనా మనము ఇతరులు చూస్తున్నారా? మనము ఆ మార్పుకు నాందిగా ఉంటున్నామా? ఆ మార్పును మనము తీసుకొని వచ్చే వారంగా ఉంటున్నామా? కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. మనము ఆత్మ ఫలమును నిజంగా ఫలింప చేస్తూ మన జీవితంలో నుండి ప్రేమ, సంతోషము, సమాధానము ఈ విధంగా 9 రకాలైనటువంటి ఒకే ఆత్మ ఫలాన్ని మనము నిజంగా బయటికి తీసుకెళ్తుంటున్నామా? అందరము ఒక్క భావముతో ఉంటున్నామా? కుటుంబంలో ఒకవేళ ఉంటున్నామేమో భార్యాభర్తలుగా, మనము బిడ్డలను పెంచుతా ఉంటున్నామేమో, మనము ఒక భావముతో మనము పెంచగలుగుతా ఉంటున్నామా? తండ్రి దగ్గరికెళ్ళి ఒకవేళ పెంచే విషయంలో నాకు కూడా మా మిసెస్‌కి ఒక్కొక్కసారి రాకపోతే మోకరించి, "అయ్యా! మేము తల్లిదండ్రులముగా బిడ్డలను ఏ విధంగా పెంచాలో తెలియదు" అని ఆయన సహాయాన్ని మనం తీసుకొని చక్కగా దేవుడిచ్చిన బిడ్డల్ని మనము పెంచుతున్నామా? ఏక మనస్సు కలవారై మనము మినిస్ట్రీలో కూడా ఉంటున్నామా? మనము దేవుడు మనకిచ్చినటువంటి మినిస్ట్రీలో మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాము అని మనము ఒకసారి పరీక్ష చేసుకోవాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్‌ని మనము చూస్తా ఉంటున్నాం గదా! ఈ లోకంలో. అయితే ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్‌లో ఏ విధంగా అయితే ఉంటున్నాయో, అలాగే మనం కూడా ఏమైనా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్‌గా మనము పెరుగుతా ఉంటున్నామా అని కొన్ని లైట్స్‌ని నేను మీకు ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. క్రిస్మస్ లైట్స్ ఎప్పుడొస్తాయండి? ఓన్లీ ఆ డిసెంబర్ క్రిస్మస్ సీజన్‌లో మాత్రమే ఆ లైట్స్ కనపడతాయి. ఆ విధంగా నేను కూడా ఏదో అకేషనల్‌గా ఎప్పుడో ఒకసారి దేవునికి జ్యోతి వలె వెలుగబడుతూ మన మన మిగిలిన జీవితం అంతా కూడా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతూ ఉంటున్నామా? అట్లా జరగదండి అది. ఎందుకంటే ఆహ్, మనము చూసాం కదా! దేవాది దేవుడు ఆదిలోనే వెలుగును, చీకటిని వేరుపరిచాడు. వెలుగు, చీకటి
2 కలిసి ఒక చోట ఉండలేవు. మన జీవితంలో కూడా వెలుగు, చీకటి 2 కలిపి మనం అసలు ఏ ఏ కంటైనర్‌లో కూడా మనం కంటైన్ చేసి పెట్టలేం. వెలుగన్నా ఉండాలి, చీకటన్నా ఉండాలి. ఎక్కడైతే వెలుగు ఉంటదో వెంటనే చీకటి పరిగెత్తిపోతది. కానీ ఇక్కడ గమనిస్తే క్రిస్మస్ లైట్స్ మనం కొంచెం చీకటిని చూస్తా ఉన్నాము. కొంచెం వెలుగును చూస్తా ఉంటున్నాం. అంటే ఏమని ఉండే ఆ కొంచెము వెలుగు ఉండే గొప్ప చీకటిని పారద్రోలలేకపోతా ఉంటుంది. ఇంకా కొన్ని లైట్స్ ఎట్లా ఉంటాయంటే ఫ్లాషింగ్ లైట్స్. ఈ పోలీసోళ్ళ కారొచ్చినప్పుడు ఫ్లాషింగ్ లైట్స్ ఉంటాయి చూడండి. అట్లా అప్పుడప్పుడు ఫ్లాష్ లైట్స్ లాగా వాళ్ళు వాళ్ళెట్లా వెలుగుతా ఉంటారంటే ఆగిపోతూ, మళ్ళీ వెలుగుబడుతూ, ఆగిపోతూ సంఘంలోకి పోయినప్పుడేమో చాలా ఆహ్, చాలా గొప్పగా ఉంటారు. కొంతమంది కూడా అంతే. ప్రార్థన చేసుకుండే అర్ధగంట వాళ్ళు నిజంగా ఇంకా చాలా గంభీరమైన ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కసారి ఇంకా ఎట్లాంటివి ఉంటదంటే ప్రార్థన అబ్బా! పరలోకములో నిజంగా దేవుణ్ణి ఆరాధన చేసినట్లు. ఆ అర్ధగంట అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రవర్తన చూస్తే అబ్బా! ఇంక వెంటనే ఏంది అప్పుడే సైతానొచ్చేసినాడా నీ ఒలులోకి అనే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటది. సో, ఈ ఫ్లాష్ లైట్స్ లాగా ఆన్ అండ్ ఆఫ్ లాగా ఏమన్నా మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఇంకొక లైట్ చూస్తే టార్చ్ లైట్. టార్చ్ లైట్ 2 విధాలుగా గూడా మనం అర్థం జేసుకోవచ్చు. మనకు చీకట్లో ఉన్నప్పుడు కనపడే కావాల్సిన ఆ కొంచెము వెలుగు కోసం మాత్రమే టార్చ్ లైట్‌ను ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంకొక అనర్థం ఏమొస్తదంటే టార్చ్ లైట్ కిందికి వేయకుండా మనుషులలోకి, ముఖాలలోకి వేస్తా ఉంటారు. అంటే మనుషులల్లో ఏమేమి తప్పులున్నాయి, మనుషులల్లో ఎదుటి విశ్వాసుల్లో ఏమేమి తప్పులున్నాయని ఎతుక్కుంటూ ఆ తప్పులను చూపించేదానికి వేసే టార్చ్ లైట్‌గా గూడా మనం ఒక్కొక్కసారి ఉంటున్నామేమో. అట్లా ఉండకూడదండి. టార్చ్ లైట్ ఎందుకు ఒకవేళ చాలా చీకటి ఉంటే మనం ఎందుకు ఉపయోగిస్తామో, ఆ ఉపయోగమైన ఆహ్, మనం ఉపయోగించుకుంటాం. కానీ కొంతమందైతే ఆ టార్చ్ లైట్ లాగా మాత్రమే అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లమ్ ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ఉపయోగపడే టార్చ్ లైట్ లాగా లేదా కొంతమంది క్యాండిల్ లైట్. ఆ క్యాండిల్ లైట్ ఏంటంటే ఆ రూమ్‌కు కూడా సరిగ్గా వెలుగు ఇవ్వదు. కానీ ఆ క్యాండిల్ లైటు ఆ యొక్క లైట్ గాలి ఇటు అటు వస్తా ఉంటే ఈ ఈ ఇమ్మీడియేట్‌గా ఆ లైట్ ఆగిపోతది. కదా! ఆ క్యాండిల్ లైట్ కూడా మనం ఏ విధంగా గమనిస్తుంటున్నామో, మన జీవితంలో వచ్చే ఆటుపోటులు, ఆహ్, కష్టాలు, బాధలు ఏవైనా వచ్చినప్పుడు వెంటనే మనము ఆరిపోయే దీపములాగా ఉంటున్నామా? ఆ విధంగా కాకుండా దేవుడు మనల్ని ఒకవేళ ఫ్లడ్ లైట్స్ లాగా ఏమైనా వాడుకోవాలని అనుకుంటే, నేను ఫ్లడ్ లైట్స్‌గా ఉంటున్నామా? చాలా ఆహ్, మన యొక్క ఉండే ఆ పరిసర ప్రాంతాలంతా నైబర్‌హుడ్‌లో అంతా కూడా లేదా మన కుటుంబము నిజంగా దేవునికి జ్యోతుల వలె, దేవుని యొక్క ఆహ్, నామమునకు మనము ఆహ్, మంచి మహిమను తీసుకొని వస్తూ, ఆయన నామాన్ని మనము చాటిస్తూ, ఆయన రాజ్యాన్ని మనము తీసుకువెళ్తూ, మనం ఎక్కడెక్కడ పోయినా కూడా ఆ వెలుగు ఏ విధంగా ప్రసరింపజేస్తా ఉంటుందో, అలాగే మనము బ్రతుకుతా ఉంటున్నామా? ఇంకొక చివరిగా ఈ లైట్‌ని మనం గమనించినప్పుడు లైట్ హౌస్ అది బీకన్ లైట్ అని కూడా మనము చూసుకోవచ్చు కదా! అనేక దూరంలో ఉండే ఆ యొక్క పెద్ద పెద్ద షిప్స్‌కి ఈ లైట్స్ ఉపయోగపడతాయి. ఒకవేళ ఎక్కడో దేశంలో ఉంటున్నామేమో, ఒకవేళ ఒక చిన్న కాల్‌ని మనము ఆహ్, చాలా యొక్క ఫోన్ కాల్ విషయంలో మనము ఆహ్ మాట్లాడుతూ ఆ ఫోన్ కాల్ చేత కౌన్సెలింగ్ ఆహ్, ఒకవేళ మనం ఇస్తా ఉంటే లేదా తీసుకుంటా ఉంటే ఆ బీకన్ లైట్‌గా ఏమైనా ఉంటున్నామా? దయచేసి గమనించండి. మనందరికీ తెలుసు కదా! మన ఇళ్లల్లో లైట్లుంటాయి. ఒకసారి స్విచ్ ఆన్ చేస్తూనే మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామండి? లైట్ పడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తాం. చాలామంది లేదా దేవుడు కూడా ఏం చేస్తారంటే స్విచ్ ఆన్ చేయాలని చూస్తారు. మన ఇంట్లో ఉండే లైటో లేదా మనకు ఆ యొక్క స్విచ్‌ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి లైట్ వెలగదు. ఎందుకు లైట్ వెలగదు అని మనం చూస్తే, మన పాపములు ఒకవేళ మనకును దేవుని యొక్క ఆహ్, దేవుని యొక్క సన్నిధికి అడ్డుపడతా ఉన్నాయేమో! దేవుని యొక్క ముఖమును
మనకు మరుగుపరచే విధంగా మన పాపాలు ఏమైనా ఉంటున్నాయేమో దయచేసి మన పాపాలని మనం ఇంకా మన హృదయంలో ఒప్పుకోకుండా అట్లనే పెట్టుకొని బ్రతుకుతా ఉంటున్నామా? దయచేసి దేవుని బిడ్డలారా, నా జీవితంలో, మన కుటుంబ జీవితాలలో ఏవైనా ఇంకా క్షమింపబడినటువంటి పాపాలు ఏవైనా ఉంటే మనకు తెలుసు అది. అది వేరే వాళ్ళు చెప్పాల్సిన పని లేదు. మనకు అర్థమైపోతది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నారు. ఆయన మనల్ని ప్రేరేపించి ఇది మంచిది కాదు, ఇది చెడ్డది అని చెప్పినప్పుడు మన రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మనం ఎటువంటి లైట్‌గా బతుకుతా ఉన్నాం. 0 వాట్స్ బల్బ్ అయితే అది పడుకునేటప్పుడు మాత్రం మనం వాడుకుంటాం గదా! ఈ విధంగా 0 వాట్స్ బల్బ్ లాగా ఉంటున్నామా? 10 వాట్స్ బల్బ్ లాగా ఉంటున్నామా? లేదా 200 వాట్స్ బల్బ్ లాగా ఉంటున్నామా? మనము ఉండే ఆ నైబర్‌హుడ్‌లో ఆ యొక్క మన యొక్క వీధులలో మనము ఆహ్, ఇరుగు పొరుగు వారి మధ్య మనం బ్రతుకు ఏ విధంగా ఉంటుంది? మనము నిజమైన జ్యోతి వలె పెరుగుతా ఉంటున్నామా అని మనం గమనించాలి. ఎందుకంటే యేసు ప్రభుల వారు లోకమునకు వెలుగుగాను ఉన్నారు. అయితే ఆయన ఆరోహణం అయిపోయినప్పుడు నిన్ను నన్ను ఈ భూమి మీద వెలుగుగా ఉంచి వెళ్ళారు. మనము ఆ లోకానికి వెలుగుగా ఉంటున్నాం. ఈ వరల్డ్ డార్కండ్ వరల్డ్ అంటే ఈ చీకటి యొక్క ఆహ్, ప్రపంచము. ఈ చీకటి ప్రపంచంలో అన్ని చీకటి కార్యాలే జరుగుతా ఉంటాయి. ఈ కోల్కతా కేసును కూడా మనం గమనిస్తా ఉంటున్నాం గదా! ఆ కోల్కతా కేసును మనం ఒక్కొక్కసారి గమనించినప్పుడు, ఈ పక్క లాయర్‌లుంటారు, ఈ పక్క లాయర్‌లుంటారు. ఈ లాయర్‌లు లేదు ఏమి తప్పు జరగలేదు, లేదా ఇది లేదు, అది లేదు అని జెప్పి వాదిస్తా ఉంటారు. నాకు గమనిస్తే ఇద్దరు వైపులా ఈవెన్ సుప్రీం కోర్ట్ జడ్జి కూడా గమనించలేనటువంటి లేదా చూడలేనటువంటి చీకటిలో ఉంటా ఉన్నాం. ఎందుకంటే వారు ఎంత వాదించుకున్నా నిజమైన ట్రూత్‌ని వాళ్ళు బయటికి తీసుకురావాలి అంటే ఏదో ఒక పూత పూసి వారు ఏదో రిలేటివ్ ట్రూత్ అంటే కొంచెము సత్యము, కొంచెము అసత్యము రెండిటిని కలిపి తీసుకొని వచ్చే తీర్పులాగానే ఉంటది. ఒకరు కోర్టులో గెలిస్తే మళ్ళీ అప్పీల్ చేస్తారు. నిజంగా ఎట్లా ఎట్లాంటి చీకటి లోకంలో ఉంటున్నాం. దయచేసి గమనించండి. కొన్ని సహవాసాలు, కొన్ని సంఘాలైతే ఏ విధంగా ఉంటున్నాయంటే, ఆ సంఘాలలో దేవాది దేవుడు ఎంతో ప్రజ్వలింప చేసినటువంటి కొన్ని సంఘాలలో కూడా అయితే, ఈ దినము కోర్టులకెళ్ళి, ఆ కోర్టులలో వారు అడ్వకేట్స్‌కైతేనేమి, పోలీసోళ్ళకైతేనేమి అనేకమైనటువంటి సంఘము యొక్క డబ్బు వారికి కోట్లు ఇచ్చేసి అనవసరంగా వీళ్ళు ఆహ్, వీళ్ళు నిజంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత సంధి చేసుకొని సమాధానం చేత పోవాల్సిన ఆ కొన్ని సంఘాలైతే కోర్టులలో ఎందుకంటే కోర్టుకు వెళ్ళేది ఎవరు? కోర్టులో ఉండేదెవరు? మనుషులే. వాళ్ళ దగ్గర వెలుగు లేనప్పుడు వాళ్ళు మనకు ఏం వెలుగు చూపిస్తారు? ఏం సత్యాన్ని నడిపిస్తారు? వాళ్ళు నడిపించలేరు. అయినా కూడా మనం నిజంగా అదేదో అంటారు గదా! మొబ్బెక్కి ఆ యొక్క విశ్వాసులు కూడా కొన్ని సంఘాలలో కూడా మొబ్బంతా వచ్చేసి వాళ్ళు ఆ మొబ్బులో, ఆ చీకటిలో ఏ విధంగా పెరుగుతా ఉన్నారో గూడా మనము గమనిస్తా ఉంటున్నాం. మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి? మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే కాలము ఎటువంటి కాలము ఈ డిసెప్టివ్ స్పిరిట్ అంటే ఈ యొక్క చివరి కాలములో చాలా డిసెప్షన్ ఉంటది. మోసాలు జరుగుతాయి అని మనము రోమా 13లో చూస్తుంటున్నాం గదా! మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళయైనది అని చెప్పి, రాత్రి చాలా గడచి పగలు సమీపముగా ఉన్నది. మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సైన సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. ఆ యుద్ధోపకరణములు వాక్యము, ప్రార్థన, ఆరాధన, సహవాసము ఇటువంటి ఈ యుద్ధోపకరణములను మనం ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ధరించుకున్న వారమై ఈ అల్లరితో కూడిన ఆటపాటలన్నిటిని మనం దూరం పెట్టి మనము నిజమైన జ్యోతుల వలె పెరగాలని చెప్పి దేవుడు మరి ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. కానీ నీవు నేను వెలుగు సంబంధులము. కాబట్టి మనము వెలుగు ఉన్నప్పుడే వెలుగునందు మనము నడిచే వారముగా విశ్వాసము కలిగి
మనము బ్రతకాలని చెప్పి 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఉంటుంది కదా. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుని ఉన్నాడు. గమనిస్తే యాంటీ క్రైస్ట్ అని అంటాం కదా మనము. అంత్యక్రీస్తు, అంత్యకాలములో వచ్చే ఆ సాతానుడు తాను కూడా వెలుగు దూత వేషము వేసుకొని వస్తా ఉంటున్నాడంట. మన యొక్క క్రిస్టియన్డంలో మన క్రిస్టియన్స్ ని నిజంగా ఎంత ఈజీగా మోసపరుస్తా ఉన్నాడంటే, అనేక తప్పుడు బోధలు వస్తూ ఉ- వాళ్ళు చూసేదానికి మంచి దైవజనులుగా కనపడతారు. కానీ వారి యొక్క జీవితంలో చీకటి కార్యాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సాతానుడు అతను కూడా దూత వేషం వేసుకొని, యాక్చువల్‌గా వెలుగుదూత మనకు ఎవరు? నిజమైన వెలుగుదూత, జీవపు వెలుగును ఇచ్చేటటువంటి ఆ యొక్క యేసు ప్రభుల వారు ఏ విధంగా ఉంటున్నారో, అటువంటి వేషం వేసుకొని, అంటే ఒరిజినల్ నోట్‌కి, డూప్లికేట్ నోట్‌కి ఏమాత్రము తేడా లేనటువంటి విధంగా సాతానుగాడు వెలుగుదూత వేషంలో వస్తా ఉన్నప్పుడు, నేను మనం మోసపోతా ఉంటున్నామా? నేను ఇక్కడ యవనస్తులకు 1, 2 ఎగ్జాంపుల్స్ చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఒక్కొక్కసారి యవనస్తులు ఏం చేస్తారంటే, వారు ఇష్టపడతారు కొంతమందిని. వారు కొంతమందిని ఇష్టపడి, అది వారి యొక్క శరీర ఇచ్చను బట్టి వారు ఇష్టపడినటువంటి వారిని పెళ్లి చేసుకోవాలా అని చెప్పి నానాక తర్జన భర్జనలయ్యి, వారు ఇష్టపడిన ఆ యొక్క శరీర ఇచ్చను వాక్యములో ఎక్కడ ఉంది అని వాళ్ళు అదే పనిగా ఎతుక్కొని దేవుడు వారికి ఇచ్చిన ఆ కామన్ సెన్స్ తో ఆ వాక్యాన్ని వారి ఇచ్చతో వాళ్ళు పోల్చుకొని, ఇదే కదా దేవుని చిత్తము అని పోతా ఉంటారు. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు వారికి ఎంత మంచి చెప్పినా కూడా వారు వినకుండా, లేదా పరిశుద్ధాత్మ దేవుడు వారికి చెప్పినా కూడా వాళ్ళు వినకుండా, వారు ఏం చేస్తారంటే వారి ఇచ్చను ప్రయారిటైజ్ చేసుకొని దేవుని చిత్తాన్ని ప్రక్కన పెడతారు. ఈ ఈ ఈ ఈ మధ్యలో ఇది చాలా ఫ్యాషన్ అయిపోతా ఉంది. ప్రతిదానికి దేవుని చిత్తము అని చెప్పి పూత పూయడము, ప్రతిదానికి మన ఇచ్చను కూడా అది దేవుని చిత్తముగా చిత్రీకరించి దాన్ని దేవుని చిత్తము అని చెప్పుకొని పూత పూయడము జరుగుతూ ఉంటుంది. ఎంత ఎంతకాలం అని మనం ఆ విధంగా చేస్తాం? మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తూ ఉంటారు. అయినా కూడా మనము లెక్క చేయకుండా ఎప్పుడైతే అది అలాగ జరిగించామో మనలో పర్యవసానాలు ఉంటాయండి. పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయంటే నిజంగా చాలా గందరగోళంగా, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలను మనం గమనిస్తే ఈ దినాలలో ఈ ఇజ్రాయెల్ దేశంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క యుద్ధాలని మనము గమనిస్తా ఉంటున్నాం కదా, చూస్తా ఉంటున్నాం కదా. ఈ అంత్యకాలములో జరిగేటటువంటి ఆ మనము అతి సమీపమైనగా క్రీస్తు ప్రభుల వారి రాకడకు జరిగే ఆ యొక్క సందర్భాలలో ఇవి కొన్ని కదా. ఆ ఇశ్రాయేలీయుల ప్రజల్ని చూస్తూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తది, వారు దేవుని బిడ్డలు. వారికి తెలుసు అది మేము దేవుని బిడ్డలము అని. కానీ ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా వాళ్ళు ఎంత స్టబన్ గా ఉంటున్నారు. ఎంత స్టబన్ గా ఉంటున్నారు. ఒకవేళ నేను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏమైనా చెప్తా ఉంటే కూడా ఒకవేళ స్టబన్ గా ఉంటే ఆ మిడిల్ ఈస్ట్ లో ఉండేటటువంటి అల్లకల్లోలము నీ హృదయంలో, నా హృదయంలో, నీ జీవితంలో, నా జీవితంలో, నీ కుటుంబంలో కూడా ఆ అల్లకల్లోలత ఉంటుందండి. చాలా క్లియర్ గా కనపడిపోతుంది. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో డిస్టర్బెన్స్ ఉన్నాయంటే, ఎందుకు అంటే వారు దేవుని చేత సరిగా నడిపింపబడకపోవడం వల్ల, వారి యొక్క కుటుంబ జీవితంలో వారికి వారు దేవుడు చెప్తున్నా కూడా సరి చేసుకోకుండా ఉండేటటువంటి మన కుటుంబ జీవితాలని బట్టి మన తండ్రికి కూడా అపకీర్తి వస్తుంది. మనం కూడా ఆ యొక్క ఆందోళనను మనము అనుభవిస్తూ ఉంటాం. దయచేసి నేను ఎప్పుడు కూడా చేసే ఒక ఒక ప్రక్రియ ఏంటంటే, ఒకవేళ నాలో ఏదైనా ఆందోళన ఉందనుకోండి, వెంటనే నేను మోకరించి, దేవా నాలో ఏదో ఆందోళన ఉంది, నాకు తెలిసి తెలియనటువంటి ఆందోళన ఉంది, ఏంటది అని చెప్పి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడుక్కొని నాలో ఉండే పాపాన్ని సరిచేసుకొని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మరిగి తిరిగి నింపుకొని, ఒకవేళ కష్టమైన కొంచెం బాధ అయినా, నేను ఒకవేళ
ఇంకా ముందుకు వెళ్ళలేనటువంటి సందర్భాలు ఏవైనా ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత, ఆయన ఇచ్చే సమాధానం చేత అటువంటి హృదయములో ఉండే ఆందోళనని మనము ప్రక్కన పెట్టి, మనము ప్రతిదినము మనం మోటార్ వెహికల్స్‌కి, కార్లకి ఏ విధంగా గ్యాస్ పట్టించుకుంటామో, పెట్రోల్ పట్టించుకుంటామో, ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము నింపుకొని, పరిశుద్ధాత్మ దేవుని నడుపుదల చేత, ఆయన నింపుదల చేత మన జీవితాలని మనము జీవించాలని, మన కుటుంబాలని మనం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నాడండి. ఎందుకంటే భ్రమపరచు ఆత్మ ఏ విధంగా ఉంటుందో కూడా మనము గమనించాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, యవనస్తులు ఒక్కొక్కసారి వారి యొక్క శరీర ఇచ్ఛను బట్టి వారికి భ్రమపరిచే ఆత్మ ఏ విధంగా లీడ్ చేస్తుంది అంటే, ఆ భ్రమపరిచే ఆత్మలో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి, ప్రభావితులైపోయి, వారు ఏ విధంగా ఉంటారంటే, వారు విశ్వాసులు, రక్షణ పొంది ఉంటారు, బాప్తిస్మం తీసుకొని ఉంటారు. కానీ భ్రమపరచు ఆత్మలో ప్రభావితులైపోయి, వారి జీవితము అల్లకల్లోలం అయిపోయి, వారు ఎట్లా అంటే అట్లా జీవిస్తా ఉంటారండి. మన జీవితాలు, మన సహవాసంలో ఉండే మన జీవితాలు, మన కుటుంబాలు ఆ విధంగా ఉండకూడదని చెప్పి దేవుడు మరొకసారి మనకు ఈ వాక్య భాగాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను. విజయవాడ స్టేషన్‌లో ఒకసారి ఈ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాల్సినటువంటి ఒక సహోదరుడు ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలి, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాలని చెప్పి ఆలస్యం అయిపోయింది. ఇంకా లాస్ట్ మినిట్‌లో ఆ స్టేషన్‌కు చేరుకుంటాడు. ఆ హడావిడిలో, ఆ తొందరలో అందరిని అడుగుతాడు, ఈస్ట్ కోస్ట్ ఎక్కడ వచ్చింది? ఈస్ట్ కోస్ట్ ఏ ప్లాట్‌ఫార్ము అంటే, ప్లాట్‌ఫార్మ్ 3లో ఉంది పొండి అని చెప్తే, వెంటనే ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ అని చెప్పేసి ప్లాట్‌ఫార్మ్ రెండో ప్లాట్‌ఫార్మ్‌కెళ్ళి ఆ యొక్క ఎక్స్‌ప్రెస్ ఎక్కడం జరుగుతది. యాక్చువల్‌గా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తా ఉంటది అక్కడ. ఆ యొక్క రద్దీలో, ఆ యొక్క ఈయన యొక్క ఉండే ఆందోళనలో ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 18645 అని వాళ్ళు పెద్ద అనౌన్స్‌మెంట్ చేస్తా ఉన్నప్పటికీ, ఆయన ఫస్ట్ 4 లెటర్సే వింటాడు. 1864 అని. ఆ 1864 అంటేనే వెంటనే ఎవరినో అడుగుతూనే వాళ్ళు కూడా ప్లాట్‌ఫార్మ్ 2లో అని చెప్తారు కదా! ఎళ్లి ప్లాట్‌ఫార్మ్ 2లో ఎక్కి ట్రైన్ ఎక్కుతాడు. కొంచెం దూరం అయిన తర్వాత యాక్చువల్‌గా ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ 18646 హౌరాకి వెళ్ళటువంటి ఎక్కాల్సిన ఆ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ అతను మూడో ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కాల్సింది రెండో ప్లాట్‌ఫార్మ్‌లో, అది హైదరాబాద్ నుండి హౌరాకు వెళ్ళే ఆ యొక్క ప్లాట్‌ఫార్మ్‌లో అది ఎక్కకుండా ఆయన వ ఆహ్, ఆయన హైదరాబాద్‌కు వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కకుండా 18645 ట్రైన్ ఎక్కి ఆయన హౌరా వైపు వెళ్ళిపోతా ఉంటాడు. కాబట్టి ఆ ఆందోళన, ఒకవేళ నీవు నేను చివరి మినిట్‌లో అంటే చాలా నెగ్లిజెన్స్‌గా మనము ఉంటూ, మనకేదో అవసరం ఉన్నప్పుడు అప్పటికప్పుడు వచ్చి దేవుని దగ్గరికొచ్చి మనం ఏమైనా గోజాడుకుంటూ మనలో ఉండే ఆందోళనను బట్టి దేవుని దగ్గర కూడా మనము మన ఇచ్చను ఊరికే ముందర పెట్టి, దేవుని ఏదో ఆహ్, నామకే వాస్తే ప్రార్థన చేయాలి గదా అని చెప్పి ఆనవాయితీగా ఒకవేళ ప్రార్థన చేస్తా ఉంటే మనము మిస్ అయితామండి. ఎక్కాల్సిన ట్రైన్ ఎక్కకుండా మనం మిస్ అయితాం. జీవపు వెలుగు కలిగిన వారమై, జీవపు వెలుగు పొందిన వారమైనప్పటికీ, ఒకవేళ మనలో ఇంకా చీకటి ఆలోచనలు, చీకటి అలవాట్లు, చీకటి కార్యాలు, చీకటి చూపులు, చీకటి మాటలు మనము కలిగిన వారమై చీకటి బ్రతుకులు బ్రతుకుతా ఉంటున్నామా? అటువంటి బ్రతుకుతా ఉంటే మనము ఎక్కడికి వెళ్తామండి? మనం మనము నరకం వైపు వెళ్తున్నట్లుగానే. మనమేమో జీవపు వెలుగును పొందిన వారము. కానీ ఒక్కొక్కసారి ఇంకా ఒకవేళ చీకట్లో, ఆ చీకటి కార్యాలలో మనము నిమగ్నమై ఉంటే దయచేసి గమనిద్దాము. మనకు దేవుడు గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాటను నేను గుర్తు చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని మనము దుఃఖపరచకూడదు. ఎందుకంటే ఆయన విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆ ముద్రను మనం ఏ విధంగా కూడా ఆ యొక్క మన పేరును జీవ గ్రంథము నుండి తుడివిప్పి వేయబడకుండా మనము పరిశుద్ధాత్మ దేవుణ్ణి కలిగి బ్రతకాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఎందుకంటే మనము ఎప్పుడైతే
జీవపు వెలుగు కలిగిన వారమై అయినప్పటికీ ఒకవేళ పాపాన్ని మనము ఎంటర్టైన్ చేస్తే, ఎప్పుడైతే చీకటిని మనము తిరిగి ఆహ్వానించి, మనము చీకట్లో పోయి ఆ చీకటిని మనం ఆహ్వానిస్తే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆర్పివేసిన వారమైతామేమో, ఆయనను దుఃఖపెట్టిన వారమైతామేమో దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆయనను మనం దుఃఖపెట్టిన వారమై అయితే మనం ఎదగలేమండి. కాబట్టి మనము ఎట్లా వెదగాలి అని మనము గమనించినప్పుడు, మనము మహిమ నుండి మహిమకు, విశ్వాసము నుండి విశ్వాసమునకు మనము ఎదగాలి అని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. సహవాసము అందుకే కదా మనకు సహాయం అనుగ్రహిస్తది. సహవాసములో ఉంటూ మనము ఇతరులతో కలిసి మనం పెరుగుతా ఉంటాం. అప్పుడు అనేక వాక్యాలు మత్తయి 5:15లో కూడా మనుషులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ ఇంట నుండి వారందరికీ వెలిగించటకై దీపస్తంభమును మీదనే పెట్టుతారు అని. కాబట్టి ఏ విధంగా మనము ఎదుగుతా ఉంటున్నాం, మన యొక్క జీవితం ఏ విధంగా జీవిస్తా ఉంటున్నాం, మన సత్క్రియలను బట్టి పరలోకం ఉండే తండ్రికి మనము మహిమ తీసుకొని వస్తా ఉంటున్నామా, లేదా అపకీర్తిని తీసుకొని వస్తా ఉంటున్నామా? మనము మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండి, మనము నిజంగా బోల్డ్‌గా మన యొక్క నైబర్‌హుడ్స్‌లో, మన యొక్క ఇరుగు పొరుగు వారి మధ్య, మన యొక్క ఆఫీసెస్‌లో, చుట్టుప్రక్కల మనం ఏ విధంగా బ్రతుకుతా ఉంటున్నాం. 7 సంఘాలను చూసినప్పుడు, ఆ 7 సంఘాలను దేవుడు 7 దీపస్తంభాలుగా ప్రకటన గ్రంథంలో మాట్లాడుతా ఉంటారు కదా! అయితే ఎఫెసీ సంఘము నుంచి ఆహ్, ప్రవక్త అయినటువంటి యోహాను భక్తుడు ఏమని విన్నారు? ఆ ప్రకటన గ్రంథంలో రాసినటువంటి మాట 2:5లో ఉంటది కదా! నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొందిన ఎడల, ఆ క్రియలను విడిచిపెట్టిన ఎడల, మారు మనస్సు పొందితేనే కానీ సరి, లేకపోతే ఆ దీపస్తంభాన్ని ఆ చోటు నుండి నేను తీసివేతును అన్నటువంటి మాటను మనకు విన్నప్పుడు, నిజంగా మనలో ఉండే ఆ జ్యోతిని, మనలో ఉండే ఆ దీపస్తంభాన్ని, మనలో ఉండే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఒక్కొక్కసారి అనిపిస్తది. ఆ సంఘములో ప్రజలు దేవుణ్ణి పుల్పిట్ దగ్గర ఆరాధన చేస్తా ఉంటారు. కానీ ఒకవేళ దేవుడు బయట ఉండి తలుపు తడతా ఉన్నాడేమో. వాళ్ళేమో దేవుడు లోపలున్నాడని చెప్పి ఆరాధన చేస్తా ఉన్నారేమో. కానీ దేవుడేమో బయట ఉన్నాడేమో. అంటే పరిశుద్ధాత్మ దేవుడు వారి ప్రాంగణము నుండి, వారి మధ్య నుండి ప్రక్కకు వెళ్ళిపోయిన వాడు ఒ ఒ వెళ్ళిపోయిన వారుగా ఉంటే అది ఎంత దుర్భరమైన బ్రతుకు అండి. కాబట్టి మన జీవితాలలో దయచేసి మనము గుర్తుంచుకోవాల్సిన మాట ఏంటంటే, ప్రభువు మనకు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఆ యొక్క రక్షణ మార్గములో అనుభవ జ్ఞానము చేత మనల్ని నడిపించిన తర్వాత మనము తిరిగి మనము లోక మాలిన్యములోకి మళ్ళీ మళ్ళీ చిక్కుబడుకోకుండా, మరి మన యొక్క కడపటి స్థితి మొదటి స్థితి కంటే చాలా చెడ్డది కాకముందే మనము మన జీవితాల్ని, మన కుటుంబాల్ని సరి చేసుకోవాలని చెప్పి దేవాది దేవుడు ఈ యొక్క మాటల్ని మన మధ్యకు తీసుకొని వస్తా ఉంటున్నారు. ఆ యొక్క మాటల్ని మనము మరి ఒకసారి గమనించుకుంటూ, ఇంకా మన హృదయాలలో, మన జీవితాలలో ఏవైనా మన కుటుంబాలలో మనము సరిచేసుకోవాల్సిన విషయాలు ఏవైనా ఉంటే దేవుని పాదాల చెంత మనము సరి చేసుకోవాలని చెప్పి ఈ యొక్క వాక్య భాగాల్ని దేవుడు నాకు ఇవ్వడమే కాకుండా మనందరికీ కూడా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నారండి. కాబట్టి ఈ యొక్క కొద్ది వాక్య భాగాన్ని అన్న ప్రార్థన చేయాలని ఇష్టపడతా ఉన్నానన్న. దేవునికి స్తోత్రం.